రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి చిత్రానికి ఎలాంటి అంచనాల మధ్య రిలీజ్ అయిందో సేమ్ ఇప్పుడు జనతా గ్యారేజ్ విషయంలోనూ అలాగే జరుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా 2500 స్క్రీన్లలో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. ఒక్క తెలుగు వర్షన్ మాత్రమే 1500కు పైగా స్క్రీన్లలో రిలీజ్ అవుతుంది. తెలుగు, తమిళం, మలయాళం ఇలా ఒకేసారి 3 భాషల్లో రిలీజ్ కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. బాహుబలి తర్వాత అత్యధిక స్క్రీన్లలో రిలీజ్ అవ్వబోయే తెలుగు సినిమా ఇదే అని తెలుస్తుంది. అంతేకాదు ఎన్టీఆర్ కెరియర్ లోని ఎన్నడూ లేనంత భారీగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారు. ఇక నాన్నకు ప్రేమతో చిత్రంతో ఎన్టీఆర్ మార్కెట్ బాగా పెరగడంతో ఈజీగా అక్కడ 250కు పైగా థియేటర్లలో రిలీజ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. ఇక యుఏఈలో దాదాపు 42 స్క్రీన్లలో రిలీజ్ అవుతున్న మొట్టమొదటి తెలుగు చిత్రంగా రికార్డు నెలకొల్పింది. మొత్తానికి జనతా గ్యారేజ్ అంచనాలకు తగ్గట్టే భారీ ఓపెనింగ్స్ రాబట్టడానికి ఖాయమని తెలుస్తుంది. సెప్టెంబర్ 1న వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కొరటాల శివ దర్శకత్వం వహించగా మైత్రి మూవీస్ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. ఇట్స్ అ జాగర్స్ పార్క్. 213 చెట్లు ముంబైకి చాలా ఆక్సిజన్ సప్లై చేస్తుంది. నేచర్తో పెట్టుకుంటే ఆ చెట్టు అంటే నాకెంత ప్రాణమో బుజ్జి అంటే